కూల్చుడు కూల్చుడు చేర్చుకొనుడు కాకుండా చాలా బాధ్యతాయుతమైనటువంటి విలువలు నేర్పాల్సినటువంటి ప్రధానమంత్రి అడ్డదిడ్డంగా అడ్డదారిల్లో ఇలా ప్రభుత్వాలను కూల్చుతూ ఇలా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. ఉదాహరణకు మన ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కంటే సీనియర్ మోస్ట్. నరేంద్ర మోడీ కన్నా ముందు ఈ దేశ రాజకీయాలను కలిపి ప్రధానమంత్రులను నిలబెట్టడం లోపల ఇక నరేంద్ర మోడీ కన్నా చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతో పెద్దగా గొప్పగా ఉండేది. అలాంటి చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ యొక్క విధానాలు చూసి ఎదురు తిరిగాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడైతే నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు ఎదురు తిరిగి నాకు ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి స్వయం ప్రతిపత్తితో పాటు ఆ రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులతో పాటు ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయం లోపల నరేంద్ర మోడీ సహకరించలేదని చెప్పి, ఇలాంటి ప్రధానమంత్రి మాకు ఉండకూడదని చెప్పి నరేంద్ర మోడీ మీద ఎదురు తిరిగి యుద్ధం చేసినటువంటి చంద్రబాబు నాయుడిని మట్టి కరిపించినటువంటి నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల విషయంలో పూర్తిగా సహకరిస్తూ చంద్రబాబు నాయుడు యొక్క అన్ని కార్యకలాపాలను ఒత్తిపడుతూ చంద్రబాబు నాయుడికి ఓటమికి పరోక్షంగా కారకుడైనటువంటి కారకుడైనటువంటి నరేంద్ర మోడీని చూసి చంద్రబాబు నాయుడు గజగజ వణికిపోయాడు. తప్పనిసరి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ కాళ్ళ బేరానికి దిగి, నరేంద్ర మోడీ నువ్వే దేవుడా, నువ్వే నాకు దిక్కు, నువ్వు లేకపోతే నా పని అయిపోతుందని చెప్పి జైళ్ళకు పోయినాక చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ దగ్గరికి తన కొడుకును పంపించి కాళ్ళు మొక్కేటువంటి పని చేసినాక అప్పుడు వదిలిపెట్టిండు నరేంద్ర మోడీ. అంటే నరేంద్ర మోడీ కక్ష కడితే ఎవరినైనా ఖతం చేస్తాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు మనము ఢిల్లీలో కేజ్రీవాల్ను చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో కేజ్రీవాల్ నరేంద్ర మోడీ యొక్క చదువు లేని విధానాలు, నీతి లేని పాలన, అడ్డదోలి కూల్చుడు, అవినీతి పాలన, ఆదాని అంబానీలను పెంపొందించిన తీరును చూసి చదువుకున్న కేజ్రీవాల్ అడ్డు తిరిగితే ఇలా ఏపీలో జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల అవినీతి చేసిండని చెప్పి 16 నెలలు జైలు ఉన్న జగన్మోహన్ రెడ్డికి పుల్లై కూడా టచ్ చేయని నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి సరెండర్ అయ్యాడు. నువ్వే నా దేవుడు, నువ్వే నా భగవంతుడు, నువ్వు ఎట్లా చెప్తే నేను అట్లా చేస్తా, నా ఎంపీలు మొత్తం నీకే సపోర్టు, నీ పార్టీ గెలిచినా నా పార్టీ గెలిచినా ఒకటే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ కాళ్ళకు దండం పెడితే క్షమించి వదిలిపెట్టిండు. అంటే ఈ దేశ సంపద దోచుకున్న పర్వాలేదు, ఈ దేశాన్ని నాశనం చేసిన పర్వాలేదు, ఈ రాష్ట్రాలను నాశనం చేసిన పర్వాలేదు, కానీ నా కాళ్ళు మొక్కాలే, నేను చెప్పినట్టు వినాలే, నేను ప్రధాని కావడానికి సహకరించాలి, లేకపోతే నేను ఖతం చేస్తా అని చెప్పి భయపడిస్తే భయపట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈనాడు సేఫ్గా ఉన్నాడు. కానీ 100 కోట్లు, కేవలం 100 కోట్ల ముడుపు తీసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కేజ్రీవాల్ నేరం నిరూపణ కాకముందే ఒక ముఖ్యమంత్రిగా ఉండగానే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి సర్వ తిప్పలు పెడుతున్నటువంటి నరేంద్ర మోడీ లక్షల కోట్ల రూపాయలు ఈ దేశ వ్యవస్థలో ఈ దేశం నుంచి పోయినా ఏ మాత్రం వనకని బెనకని నరేంద్ర మోడీ 100 కోట్ల రూపాయల ముష్టి 100 కోట్ల రూపాయలకు 100 కోట్ల రూపాయలు 10 మంది, అందులో కవిత, అందులో పిల్లయ్య, అందులో బుచ్చుబాబు, అతడు వాడు వీడు ఎల్లుగాడు పుల్లాడు 10 మంది ఉప ముఖ్యమంత్రి పంచుకున్నారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈ అరవింద్ కేజ్రీవాల్ నరేంద్ర మోడీకి ఎదురు తిరిగి నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితి. అంటే దేశంలో ప్రధానమంత్రి పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి ప్రధానమంత్రి కక్షలు కారుణ్యాలతోని ఈ దేశంలో రాజకీయాలు నడుపుతున్నాడంటే మనము సిగ్గుతో తలదించుకోవాలని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే నరేంద్ర మోడీకి కావాలి రాజకీయం, అధికారం లేకుంటే ఆయన బతకలేడు. ఆయన అధికారానికి ఎవడు అడ్డొచ్చినా, ఆయన ఉండంగా ఎవడు రాజకీయాలు చేస్తున్నా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదని చెప్పి కక్షగట్టి రాజకీయాలు చేస్తున్న నరేంద్ర మోడీ పాలనతోనే ఆయనకు అవసరం లేదు, దేశ అభివృద్ధితోనే ఆయనకు అవసరం లేదు, ఈ దేశ సంస్థలు ఎటువైనా ఆయనకు సంబంధం లేదు, ప్రైవేటులకు దేశాన్ని అప్పచెప్పి పగలు ప్రతీకాలతో ఈ దేశాన్ని నడుపుతున్నటువంటి నరేంద్ర మోడీని ప్రజలు ఎన్నుకుంటారా, ఎలగొడతారా, ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదొక్కటే కాదు మమతా బెనర్జీతోని వేటాడిండు. మమతా బెనర్జీ ఆ రోజు ఎగిరెగిరి పడ్డది.
ఇవాళ ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి 2014 అయిన తర్వాత 2019లో ఎన్నికలకు ఒక కేసీఆర్, ఒక మమతా బెనర్జీ, ఒక అరవింద్ కేజ్రీవాల్, అంటే ఇంకా ఇలాంటి వాళ్ళు ఒక ఇక్కడి నుంచి స్టాలిన్ ఒకడే ధైర్యవంతులు ఉన్నాడు. తర్వాత నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు చాలామంది ఏం చేశారంటే ప్రధానమంత్రి రేసులో ఉన్నట్టు చేశారు. ఎవడైతే ప్రధానమంత్రి రేసులో ఉండి ఉరుకులాయండో వాళ్ళందరి తోకలు కత్తడానికి ప్రయత్నం చేసిండు. మమతా బెనర్జీకి తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి సెకండ్గా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రినే మమతా బెనర్జీ పార్టీ నుంచి గుంజేసిండు. అక్కడ మమతా బెనర్జీని సర్వ తిప్పలు పెట్టిండు. మమతా బెనర్జీ మీదనే ఆయనతో పోటీ చేయించిండు. ఎన్ని తిప్పలు పెట్టినా పశ్చిమ బెంగాల్ ప్రజలు చాలా పోరాటం చేసి నరేంద్ర మోడీని ఎట్టి పరిస్థితిలో ఓడించాలని చెప్పి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలు తాను దోచుకున్నటువంటి డబ్బులు మొత్తం ఖర్చు పెట్టిన పశ్చిమ బెంగాల్ ప్రజలు ఎదురు తిరిగి నరేంద్ర మోడీని తరిమిరు కాబట్టి బతికిపోయారు. కానీ కొన్ని సందర్భాల అంటే మమతా బెనర్జీ గెలిచినా అనేక విషయాలలో మమతా బెనర్జీ ముఖ్యమంత్రిని అనేక విధాలుగా తిప్పలు పెట్టినటువంటి నరేంద్ర మోడీ ఎక్కడ కూడా పప్పులు ఉడకకుండా నేను ప్రధానమంత్రి రేసులో ఉన్నటువంటి మమతా బెనర్జీ ఇక తోక ముడుచుకొని రాష్ట్రానికి పరిమితం కావాల్సి వచ్చింది. అదే పరిస్థితి అరవింద్ కేజ్రీవాల్కి పట్టింది. అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్కి పట్టింది. కేసీఆర్ స్వయంకృత అపరాధం. కేసీఆర్ అయితే స్వయంకృత అపరాధం. స్వతహాగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవర్ఫుల్ రాష్ట్రం, అత్యంత ధనవంతమైనటువంటి రాష్ట్రంలో ఆశకు పోయి అత్యాశకు పోయి పేద ప్రజల సొమ్ము అప్పనంగా మెక్కినటువంటి కేసీఆర్ ఇంతవరకు అరెస్టు కాకుండా ఉన్నాడంటే నరేంద్ర మోడీతోని కుమ్మక్కయ్యండు. లోపాయకార ఒప్పందం చేత నరేంద్ర మోడీతోని కుమ్మక్కయ్యండు. కానీ ఇక్కడ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ నరేంద్ర మోడీకి కొరకరాని కొయ్యగా మారిండు. హిందీ స్పష్టంగా మాట్లాడగలిగి ప్రతి ఒక్క విషయాన్ని ప్రజలకు ఉత్తర భారతదేశంలోని ప్రజలకు క్షుణ్ణంగా వివరించగలిగినటువంటి సత్తా కలిగిన అరవింద్ కేజ్రీవాల్ని అంతం చేస్తే నాకు ఉత్తర భారతదేశంలో తిరుగులేదని భావించినటువంటి నరేంద్ర మోడీ ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ని దెబ్బ కొట్టాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఉప ముఖ్యమంత్రిని సుశీల్ కుమార్ షిండేను దాని తర్వాత అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి చాలా దెబ్బతీసిండు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో లిక్కర్ స్కామ్లో కేవలం 100 కోట్లకు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్లో 10 మందిని అరెస్ట్ చేసిన తర్వాత తెలంగాణలో బీజేపీ పార్టీ చచ్చిపోయే పరిస్థితి ఉంది. కవితను అరెస్టు చేయకపోతే బీజేపీని ఎవడు దేకడాన్ని గ్రహించినటువంటి నరేంద్ర మోడీ తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ దోస్త్ అయినా పర్వాలేదు, కేసీఆర్ ఉంటే ఉండని పోతే ఓని కవితను అరెస్ట్ చేసి తీరుతా, అక్కడ అరవింద్ కేజ్రీవాల్ను ఇక్కడ కవితను దెబ్బ కొడితే తెలంగాణలో నా పార్టీ నిలబడుతుంది, ఢిల్లీలో వాళ్ళ పార్టీ పడిపోతుంది అన్నటువంటి ఇక్కడ ఆయన తీవ్రమైనటువంటి విధానాలతోటి నరేంద్ర మోడీ ఈ దానికి ఒడిగట్టిండు. ఇలా మమతా బెనర్జీ అయినా, కేసీఆర్ అయినా, లేదంటే అరవింద్ కేజ్రీవాల్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, నిన్న మొన్న బీహార్కి సంబంధించినటువంటి నితీష్ కుమార్ నరేంద్ర మోడీతో ఒకసారి దోస్తాన్ని కలిపిండు. నరేంద్ర మోడీ యొక్క డేంజర్ పాలిటిక్స్ తట్టుకోలేక ఆయన బయటికి వచ్చేసి ఇక్కడ జేడీఎస్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారంతో పార్టీ ఏర్పాటు చేశాడు. కానీ ఇమ్మీడియట్గా 6 నెలలు తిరగకముందే మళ్ళీ ఎప్పుడైతే నరేంద్ర మోడీ డేంజరస్ గేమ్ స్టార్ట్ అయిందో తప్పనిసరి పరిస్థితుల్లోని బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ మళ్ళీ నరేంద్ర మోడీ చెంతకు వచ్చేటట్టు. ఎందుకంటే నితీష్ కుమార్ ఒకవేళ ఇండియా కూటమిలో ఉంటే ఖచ్చితంగా నితీష్ కుమార్ అనేటువంటి తెలివైన బాగా పవర్ఫుల్ హిందీ మాట్లాడగలిగే వాళ్ళు ఎవరు ఇండియా కూటమిలో పవర్ఫుల్గా ఉన్నా నరేంద్ర మోడీని పడగొడతారని గ్రహించినటువంటి నరేంద్ర మోడీ నితీష్ కుమార్ను నయాన భయాన మళ్ళీ బీజేపీ కూటమిలో కలుపుకున్నాడు. ఇంత ప్రమాదకరమైనటువంటి పాలిటిక్స్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ దక్షిణ భారతదేశంలో ఏపీని మాత్రము తన చేతుల పవన్ కళ్యాణ్ పోయి కాలు మొక్కుతాడు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కాలు మొక్కుతాడు, జగన్మోహన్ రెడ్డి మోడీ కాలు మొక్కుతాడు. అంటే టోటల్గా 1% ఓట్లు కూడా బీజేపీకి ఏపీలో లేవు. కానీ ఒక భయంకరమైనటువంటి
డేంజరస్ పాలిటిక్స్ క్రీడల ద్వారా అక్కడ ఉన్నటువంటి ముగ్గురు నాయకులను తన కాళ్ళ కాడికి తెచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ ఇది ఈ దేశానికి శ్రేష్టమైనటువంటి రాజకీయాలు కావు. వ్యక్తి పూజ మంచిది కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి వ్యక్తి పూజ అనేది గుడ్డలు పెట్టు లాంటిది. కాబట్టి నరేంద్ర మోడీ ఇలాంటి డేంజరస్ గేమ్ ఆడడం వల్ల ఈ భారతదేశం పతనం అయితే తప్ప ముందలి కోదు. ఎంతో మనకున్నటువంటి మా పూర్వీకులు, మా అంబేద్కర్, మా మహాత్మా గాంధీ, మా జవహర్లాల్ నెహ్రూ, మా సర్దార్ వల్లభాయ్ పటేల్, మా పోరాట యోధులు అందరూ కలిసి భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా తీర్చిదిద్దుకొని ఈ దేశంలో ఉన్న వనరులను అన్నిటిని సద్వినియోగం చేసుకొని ప్రపంచంలో నెంబర్ 1 కావాలి, అందరూ సమానం కావాలని రాజ్యాంగాన్ని రచిస్తే ఆ రాజ్యాంగాన్ని కాలదొక్కి ఇలా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి నరేంద్ర మోడీని ఎట్టి పరిస్థితుల్లో కూకటి వేలతో ఇలా బీజేపీని ఓడించాలని చెప్పి ప్రజలు దేశవ్యాప్తంగా సిద్ధమవుతున్నారు. పెరుగుట ఇరుగుట కొరకే. ఆవేశం అనేది, అహంకారం అనేది, ఇక ఒక దురహంకారం అనేది, ఒక మీద కక్ష సాధింపు చర్యలు అనేటివి ఎప్పటికీ సాగవు. నరేంద్ర మోడీకి తెలుసు ఈ దేశంలో 100% మంది 85% మంది హిందువులు ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ పార్టీకి పడ్డ ఓట్లు కేవలం 37% మాత్రమే. అంటే 50% మంది హిందువులు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగానే ఓటేసిర్రు. అంటే అర్థం ఏంది? హిందుత్వం కాదు, కులాలు కాదు, మతాలు కాదు. రేపు రాబోయే ఎన్నికల్లో 100% నరేంద్ర మోడీకి పతనము తప్పదని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో కేసీఆర్ను పడగొట్టిరు కానీ కాంగ్రెస్ను దెబ్బతీయాలంటే నరేంద్ర మోడీ వల్ల కాదు అని చెప్పి ఖచ్చితంగా రాహుల్ గాంధీని జైల్లో పెట్టించి, రాహుల్ గాంధీ మీద కేసులు పెట్టించి, రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి, రాహుల్ గాంధీ నివసిస్తున్నటువంటి క్వార్టర్స్ను ఖాళీ చేయించి అనేక ప్రమాదకరమైనటువంటి క్రీడలాడినటువంటి నరేంద్ర మోడీ నీకు మూల్యము తప్పదు. ఈ దేశ ప్రజలు అర్ధాకలితో ఉన్నారు. ఈ దేశ ప్రజలకు అప్పులు పెరిగిపోయినాయి. ఈ దేశ ప్రజలకు ధరలు భారంగా మారినాయి. ఈ దేశ ప్రజలకు రవాణా వ్యవస్థ కావాల్సిన టోల్ గేట్ ఛార్జీలు చాలా భారంగా అయినాయి. ఈ దేశ ప్రజలకు డీజిల్, పెట్రోల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు సిలిండర్ మీద 200, డీజిల్ మీద 10-20 రూపాయలు తగ్గిస్తూ ఎలక్షన్ల తర్వాత పెంచుతున్నటువంటి నీ మోసపూరితమైన రాజకీయ విధానం ఈ దేశానికి, ఈ దేశ పేద ప్రజలకు గొడ్డలు పెట్టేలాగా మారుతుంది. కాబట్టి నీ దోపిడీ మొత్తం ఆదాని అంబానీలకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకొని జాతీయ సంస్థలన్నీ ఇలా ప్రైవేటు వ్యవస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించబోరని చెప్పి తెలియజేసుకుంటూ, 100% నరేంద్ర మోడీ ఆడుతున్నటువంటి డేంజర్ క్రీడలో ఇలా ప్రజలు ఖచ్చితంగా కళ్ళు తెరిస్తే మీరు ఉండబోరని తెలియజేసుకుంటున్నా. ఇక తమిళనాడు విషయం